కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల పట్టణ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రమణ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు భక్త మార్కండేయ దేవాలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దావా సురేష్ ఆధ్వర్యంలో ముందుగా భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం స్థానిక వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు భోజనం పండ్లు పంపిణీ చేశారు. మన పద్మశాలి సేవా సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు శ్రీ రమణ గారి జన్మదిన సందర్భంగా మన భక్త మార్కండేయ దేవాలయంలో రమణ గారి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, నూరేళ్లు శుభ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యవర్గం చేత ఈ జన్మదిన వేడుకలు జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రమణ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మార్కండేయ. Long live, long live, long live, long live, long live, long live. Babe. Amin bhai. Number one pila babe. Mata. So andar ape mela pila lokko andar. Ramu. Mala jana सुरेश भाई బడుగు బలైన వర్గాల బిడ్డ మాజీ మంత్రివర్యులు మాజీ ఖాదీ బోర్డు చైర్మన్
రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి పుట్టినరోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీకి ఆవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున. ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి. అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు. మనకు దాదాపుగా సర్పంచులు పదవికాలం ముగిసి ఆల్మోస్ట్ 8 నెలలు అవుతుంది. దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడి స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలోపేతం గురించి మాట్లాడడం జరిగింది. వారు నిండు ఆరోగ్యంతో అష్టైర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నా దేవుని కోరుకుంటాను. జై తెలంగాణ.